దానిది సుధా ఏమంటారు మరి మా హస్బెండ్ తెలుగులో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడిట్స్ అండ్ వ్లాగ్స్. ముందుగా నేను చెప్పేది ఏమిటంటే, నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోయి ఉంటే వెంటనే వెళ్ళి చూడండి. అవి చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. బికాజ్ లాస్ట్ వీడియోలో పెళ్లి వీడియోస్ పెట్టాను. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఇంటికి వచ్చాక ఏమైందో చూడండి. యాక్చువల్గా ఇంటికి వచ్చిన తర్వాత చాలా వర్షం పడిందనమాట. ఆ రోజు మొత్తం క్లౌడీగా ఉండే. క్లౌడీగా ఉంటే డే మొత్తం. ఇంటికి రాగానే కొంచెం సేపు నార్మల్ ఉండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వచ్చేలోపు వర్షం పడింది. అంటే వచ్చిన తర్వాత కొంచెం సేపటికి వర్షం పడింది. దాని తర్వాత కొన్ని గేమ్స్ ఉంటే అవన్నీ ఆడిపించారు. అది వీడియో తీయలేకపోయినా, తీసాను కానీ డిలీట్ అయిపోయినాయి. సో ఆ రోజే మా మమ్మీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పిన కదా, ఇక్కడ మా మామ వాళ్ళ కూడా యానివర్సరీ అనమాట. మా మమ్మీ వాళ్ళది అండ్ మామ వాళ్ళది, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళది. ఇప్పుడు 3 యానివర్సరీస్ అనమాట. సో కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ కేక్ కటింగ్ చేసే దగ్గర మా చెల్లి వాళ్ళ పాప చాలా హుషారుగా కేక్ కట్ చేపిస్తుంది అనమాట మా మమ్మీ వాళ్ళ చేత. మా మమ్మీ వాళ్ళతో అండ్ మామ వాళ్ళతోటి చాలా బాగా అనిపించింది. మా మమ్మీ డాడీ వాళ్ళు, మా అత్తమ్మ మామ వాళ్ళు కేక్ పెడుతున్నారు. ఇక్కడ మా మమ్మీ అయితే మా అత్తమ్మకి కేక్ రాస్తుంది. సో ఇలా అయితే జరిగిందనమాట. ఇక్కడ మా అన్నయ్య మా మమ్మీ డాడీలకి కేక్ పెడుతుండు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ రోజు కేక్ అందరికి రాలేదు, కొంతమందికే వచ్చింది. అసలు చాలామంది అంటే ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉంటారు కదా, అందులో కొంతమందికే వచ్చింది, చాలా వరకు రాలేదన్నమాట. అసలు కేక్ ఎట్టిపోయిందో కూడా అర్థం కాలేదు. ఇక్కడ చూసారు మా ప్రిన్సిక అనమాట, మా చెల్లి వాళ్ళ పాప ఎంత బాగా కట్ చేస్తుందో చూడండి. అండ్ ఆ రోజు నెక్స్ట్ డే ఏం జరిగిందంటే, ఒకటి నరకరవెల్లి అంటారు కదా, అది చాలా లావుగా ఉంది, చాలా భయం వేసింది. ఇంట్లోకి వచ్చిందనమాట. నేనే చూసి అరిచేసరికి అది బయటికి వెళ్ళి అక్కడే ఉంది పక్కనే. మా పిన్ని చూసి చెప్తుంది. చూసారా, నేను వీడియో అయితే తీశాను, కొంచెం కనిపిస్తుందేమో అని. నాకు చాలా భయం వేసింది, అది వీడియో తీస్తుంటే కూడా అందులో చూసి భయం వేసింది. కానీ కొంచెం అయితే అలా వీడియో తీయడానికి డేర్ చేశాను మీకు చూపించడానికి. సో అది నరకరవెల్లి లావుగా ఉందన్నమాట. విండోస్ ఓపెన్ చేసి ఉండే, అంటే వేడి గాలి పోవడానికి అండ్ చల్లగాలి రావడానికి. అక్కడి నుంచి అది వచ్చిందనమాట. చాలా భయం వేసింది అనమాట. ఇక ఫైనల్గా అయితే అది బయటికి వెళ్ళిపోయింది. ఇంకా విండోస్ క్లోజ్ చేసుకొని పెట్టేసి ఆ రోజు నైట్కి ఇక్కడ పేర్లు అడుగుతున్నాం అనమాట. మా మామని మా అత్తమ్మని పేర్లు అడుగుతున్నాం. ఇక చూసేయండి ఈ వీడియో. వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంది కదా, ఇక్కడ నుంచి చూసేయండి. మీరు అత్తమ్మ పేరు గట్టిగా నార్మల్. అత్తమ్మ మరి నీకేమైతుంది? తెలుగులో ఏమంటారు మరి? బెల్లం. మా మామ అయ్యో ఇది వస్తుంది, చెప్పు మామ. అదే అత్తమ్మ. అందరూ ఎవరెవరు వచ్చిర్రు మామ? స్టార్ట్. కొత్తగా ఎవరెవరు వచ్చారు? ఎస్, శిరీష వచ్చింది. శిరీష ఎవరు? నాకేం తెలుసు. శిరీష మీ అత్తమ్మ అంటే నాకు అత్తమ్మ, మరి నీకు మామ? స్పీడ్గా
చెప్పు మళ్ళా అడుగు. ఫాస్ట్ మోడ్ నేను ఆల్రెడీ అడిగినా. వాళ్ళంతా స్లో మోడ్కి వెళ్ళిపోయారక్క. ఇక్కడికి వచ్చినావా ఇప్పుడు అడిగి నువ్వు అత్తమ్మ ఎవరెవరు వచ్చిర్రు? మమ్మీ ఉంటే చెప్పేది. మమ్మీ ఏం అడిగారు? ఎస్, ఎవరింటికి వచ్చినావు అత్తమ్మ? మా అత్తగారింటికి వచ్చిన ఎవరితో? మా హస్బెండ్తో, తెలుగులో చెప్పండి. మా ఆయనతో వచ్చిన. మీ ఆయన పేరేంటి? అండ్ వారికి చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. ఇంతవరకు చూసి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.